హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ బిందు టాక్స్ యూకే. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కారనుకోండి, నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో ఈరోజు వీడియో దేని గురించి అంటే, లండన్లో కొన్ని సైట్ సీయింగ్ ప్లేసెస్ ఉన్నాయి. సో ఏం చేద్దామంటావు మరి? అవి నేను ఈరోజు వాటిని మీకు చూపించాలనుకుంటున్నాను. నేను ఒక 3 ప్లేసెస్ చూస్ చేసుకున్నాను. దానికి నాకు పర్ పర్సన్ 6000 రూపీస్ పడింది. సో అవి ఎలా ఉన్నాయి ఏంటి అని నేను మీకు మొత్తం క్లియర్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఒక దగ్గర అయితే నేను చాలా డిసప్పాయింట్ అయ్యి ఉండే. అది దేని గురించి అని మీరు వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ ఈ వీడియో కొత్తగా లండన్కి వచ్చిన వాళ్ళకి, లైక్ జనవరి ఇంటేక్లో అండ్ ఫ్యూచర్లో రాబోతున్న వాళ్ళకి, అండ్ ఇండియాలో ఉండి ఇక్కడ ప్లేసెస్ చూడాలనుకున్న వాళ్ళకి తప్పకుండా యూజ్ అవుతుంది. సో వాళ్ళతో షేర్ చేయండి. అండ్ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాను. నేను ఇందులో ఒక 2 ప్లేసెస్ని క్లబ్ చేసి పెడుతున్నాను. ఫస్ట్ వన్ ఈజ్ మేడమ్ టుసాట్స్ అండ్ సెకండ్ వన్ ఈజ్ లండన్ ఐ. మేడమ్ టుసాట్స్ అంటే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. లైక్ పెద్ద సెలబ్రిటీస్ యొక్క వ్యాక్స్ స్టాచ్యూస్ చేసి పెడతారు. సో దిస్ ఈజ్ ద ఎంట్రన్స్. ఇట్లా లోపలికి వెళ్ళగానే ఫస్ట్ నాకు దీపికా పడుకొని వ్యాక్స్ స్టాచ్యూ అయితే కనిపించింది. నెక్స్ట్ రాక్ అండ్ ప్రియాంక చోప్రా, షారుఖ్ ఖాన్, ఇట్లా చాలామంది పెద్ద సెలబ్రిటీ స్టాచ్యూస్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఓన్లీ స్టాచ్యూస్ మాత్రమే కాకుండా వీళ్ళు ఒక థీమ్ బేస్డ్ టైప్ చేశారన్నమాట. నాకు అర్థం కాలేదు సార్. ఇప్పుడు లైక్ ఫారెస్ట్ థీమ్ అట్లా చేసి పెట్టారన్నట్టు. ఇందులో మనుషులు ఉన్నట్టు కూడా క్రియేట్ చేశారు. నెక్స్ట్ జేమ్స్ బాండ్, చార్లీ చాప్లిన్, ఇట్లా చాలామంది స్టాచ్యూస్ అయితే ఉన్నాయి ఇక్కడ, మీరు చూడొచ్చు. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే వెనకాలన్న గొరిల్లా ఫేస్లో ఐస్, లిప్స్ కదులుతున్నాయి. అది క్లియర్గా అబ్జర్వ్ చేయండి. మీరా ఎవరో అనుకుని భయపడ్డాను సార్. అప్పుడప్పుడు మధ్యలో సౌండ్స్ కూడా వస్తున్నాయి. దాన్ని చూసి నేను సడన్గా భయపడ్డాను. దానికి ఆ రియాక్షన్. జేమ్స్ బాండ్ అండ్ నాకు అందరి నేమ్స్ తెలియదు దాంట్లో. కత్రినా కైఫ్, ఇట్లా వాళ్ళని పట్టుకొని మనం డిఫరెంట్ స్టైల్స్లో ఫొటోస్ కూడా దిగొచ్చు. ఎవరు ఏమన్నారు. నెక్స్ట్ ఇదేదో థీమ్ ఉంది, బట్ నాకు ఇదైతే తెలీదు. మీకు తెలిస్తే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. జేమ్స్ కెమెరూన్ అండ్ సచిన్ టెండూల్కర్తో కూడా నేను చాలా ఫొటోస్ తీసుకున్నాను, బట్ ఇంకా పోస్ట్ చేయలేదు. నేను వీటన్నిటిని ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేస్తాను. మీరు కావాలంటే నన్ను అక్కడ కూడా ఫాలో అవ్వచ్చు. డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ డీటెయిల్స్ ఇస్తాను. అండ్ లుక్ ఎట్ దిస్ వ్యూ అండి, ఎంత రాయల్ లుక్ ఉంది అసలు. చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇక్కడ నాకు ఫొటోస్ చాలా బాగా వచ్చిండే. తను ఎలిజబెత్ క్వీన్, సో ఒబామా, ఇంకా చాలా మంది పాప్ సింగర్స్వి కూడా ఉన్నాయి. నాకైతే అందరి నేమ్స్ అయితే తెలీదు, తెలిసిన వాళ్ళ వరకైతే చెప్తున్నాను. అండ్ ఇక్కడ చూడండి, జస్ట్ వాళ్ళ స్టాచ్యూ ఒక్కటే కాదండి, వాళ్ళ చుట్టూ వాళ్ళు దేంట్లో అయితే సెలబ్రిటీయో వాళ్ళ థీమ్తోని చేసి పెడుతున్నారు. సో అదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఏదో స్టాచ్యూస్ని చూసి వెళ్ళిపోయేలాగా కాకుండా ఒక వైబ్ క్రియేట్ చేస్తున్నారు వాళ్ళతో పాటు, ఆ ఫీల్ రావడానికి. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది, ఈ థీమ్ బేస్డ్ అనేది. చూడండి ఎన్ని ఫొటోస్, వీడియోస్ చాలా తీసుకోవచ్చు, మనమే రియల్గా అక్కడ చేస్తున్నట్టు. ఇప్పటి వరకు ఉన్న స్టాచ్యూస్ అన్నీ ఒక హైలైట్ అయితే ఇప్పుడు రాబోతున్నది ఇంకొక హైలైట్. ఇలా ఒక గుహ లెక్క కిందికి వెళ్తూ ఉండే, అక్కడ ఒక ట్రైన్ ఉంది. ఆ ట్రైన్ ఎక్కితే లుక్ ఎట్ దిస్ గైస్, అసలు ఎట్లా అంటే కంప్లీట్ ఒక బ్రిటిషర్స్ అనేది ఒక 100 ఇయర్స్ బ్యాక్, 200 ఇయర్స్ బ్యాక్ ఎలా ఉన్నారో ఇక్కడ మొత్తం థీమ్ అలా చేసి పెట్టారన్నట్టు. జస్ట్ స్టాచ్యూస్ మాత్రమే కాదు, వాళ్ళు చూడండి అవి స్టాచ్యూసే, బట్ దే ఆర్ మూవింగ్. ఇంగ్లీష్ ఏంట్రా? క్లియర్గా చూడండి గైస్, అసలు వీడియోస్లో అంతగా తెలియట్లేదు కానీ డైరెక్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుండే. నిజంగా మనం ఆ ఇయర్లోకి వెళ్ళిపోయామా అన్న ఫీల్ వచ్చింది నాకైతే. చూడండి వాళ్ళు చేస్తున్నట్టు, వాళ్ళు ఏదో మూవ్ అవుతున్నట్టు, ప్రతి ఒక్క స్టాచ్యూ, ప్రతి ఒక్క దాంట్లో ఒక మూమెంట్ అనేది పక్కా ఉంది. అంటే వాళ్ళంతా మెయింటైన్ చేస్తున్నారు, ప్రతి చిన్న డీటెయిల్తో సహా మెయింటైన్ చేస్తున్నారు. ఇది ఒక హైలైట్. అంటే ఇంకొక హైలైట్ కూడా ఉంది గైస్, బట్ నేను అది రికార్డ్ చేయలేదు. ఏంటంటే అది ఒక 4DX మూవీ, ఒక 8 to 10 మినిట్స్ ఏమో ఉంటుంది. బట్ అది మాత్రం ఎవరైనా వెళ్తే అస్సలు మిస్ కాకండి. అదైతే సూపర్బ్ ఎక్స్పీరియన్స్. మొత్తం లైక్ 3D + 4DX రెండు మిక్స్ అయి ఉంటుంది. దాంట్లో మన మీదనే వాటర్ పడుతున్నట్టు ప్రతి ఒక్కటి మనం ఫీల్ అవుతాం. ఆ మూవీలో వచ్చే ప్రతి ఒక్కటి ఫీల్ అవుతాం.
చూడండి గైస్, ఎంత చూసినా అయిపోతలేదు. నేను ఇంక ఇది ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టి చూపిస్తున్నాను. స్లో మోషన్లో అయితే ఇంకా చాలా ఎక్కువ అవుతుండే. కానీ అసలు టైం అయితే లిటరలీ మాకైతే టైం లేక 3 అవర్స్లో ఫినిష్ చేసాము. బట్ ఇట్ టేక్స్ 4 to 5 hours. మీరైతే మంచిగా టైం కుదుర్చుకొని వెళ్ళండి, వెళ్ళే వాళ్ళు ఉంటే మాత్రం పక్కా. ఎందుకంటే ఒక్కటి కూడా మిస్ అవ్వద్దు. నేను చాలా డిసప్పాయింట్ అయిన మూమెంట్ ఏంటి అంటే, నేను మహేష్ బాబుది ఉంటుందని చాలా ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళిన. బట్ మహేష్ బాబు, మోడీ వీళ్ళందరివి లేవు. చాలా డిసప్పాయింట్ అయ్యాను. నేను అక్కడ వాళ్ళ రివ్యూస్లో కూడా రాసి పెట్టాను. మాకు టైం లేక అవన్నీ మధ్యలో కొన్ని స్టాచ్యూస్ అన్నీ క్లోజ్ చేసి పెట్టారు. అందుకే మేము అవన్నీ మిస్ అయ్యాము. మీరు వెళ్తే మాత్రం కొంచెం ఆఫ్టర్నూన్ టైం 11 or 12కి అలా స్టార్ట్ అయ్యారనుకోండి, మీరు ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా అన్నీ చూడొచ్చు, అన్నీ ఎంజాయ్ చేయొచ్చు. సో డోంట్ మిస్ దట్ గైస్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ గైస్. ఇది నెక్స్ట్ డే మేము లండన్ అయి వెళ్ళాము. తొందరగా లోపలికి వెళ్తున్నాం. ఎందుకంటే అక్కడ కొంచెం టైమే ఉంటుంది. ఆ టైం లోపలనే మనం లోపలికి వెళ్ళిపోవాలి. లేకపోతే మీతో వచ్చిన వాళ్ళు వేరే దాంట్లోకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. సో ఎంత ఫాస్ట్గా వెళ్తే అంత ఫాస్ట్గా వెళ్ళిపోండి గైస్. తర్వాత లుక్ ఎట్ ద వ్యూ గైస్. అసలు ఎంత బాగుండేనో పైనుండి చూస్తుంటే మాత్రం. లైటింగ్స్తో మాత్రం లండన్ చాలా అందంగా ఉంది. ఇది మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. వెళ్తే నైటే వెళ్ళండి. డే వ్యూ అంత బాగుంటుందని నాకు అనిపించట్లేదు. ఎందుకంటే నైట్ వ్యూ చూసాక డే వ్యూని ఇమాజిన్ చేసుకుంటే అంతగా ఏముండదని అనిపిస్తుంది. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా. సో మోస్ట్లీ మీకు టైం ఉంటే డే అండ్ నైట్ కలిసేలాగా వెళ్ళండి. అది చాలా బెస్ట్. మాకైతే అసలు ఎక్కినప్పటి నుండి ఫొటోస్, వీడియోస్ తీసుకోవడంలోనే సరిపోయింది. పెద్దగా ఏం అనిపించలేదు. ఎందుకంటే అది చాలా స్లోగా తిరుగుతుంది. మనం చిన్నప్పుడు జాతరలో అట్లా ఎగ్జిబిషన్స్లో చూస్తాం కదా, అది ఎంత స్పీడ్గా అయిపోతుంది. నాకైతే ఫుల్ భయం వేసేది. బట్ ఇందులో ఎక్కితే అసలు ఎక్కిన ఫీలింగ్ కూడా లేదు. అసలు వెళ్తుందా అన్న డౌట్ కూడా వస్తుంది. కింది నుండి చూస్తే అది మూవ్ అయ్యేది కూడా కనిపించదు. అంత స్లోగా, అంటే చాలా స్లోగా వెళ్తుంది. సో అంతగా భయపడాల్సిన అవసరం లేదు. హైట్స్ భయం ఉన్న వాళ్ళకైతే అసలు ఏం భయం కూడా అవ్వదు. నాకు పర్సనల్లీ హైట్స్ అంటే చాలా భయం. బట్ నేనేమంతగా భయపడిన ఫీలింగ్ రాలేదు. అంతే, జస్ట్ ఒక 1/2 hour లోపలే రౌండ్ అయిపోయింది, వచ్చేసినాం, బయటకు కూడా వెళ్ళిపోతున్నాం. అంతే గైస్. అసలు పెద్ద ఎఫెక్టివ్గా అయితే ఏమనిపించలేదు. జస్ట్ బయట నుండి చూడనీకి లైటింగ్స్ ఇట్లా మాత్రమే బాగుంది అంతే. మనం దీంట్లో ప్రైవేట్ పార్టీస్ అండ్ బర్త్డే పార్టీస్ కూడా చేసుకోవచ్చు. బట్ కొంచెం ఎక్స్పెన్సివ్ అంతే. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.